ప్రైజ్ ద లార్డ్. ఎడబాయని కృప 8వ భాగము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3 నుండి 9 వచనములు మనము ధ్యానించు ప్రస్తుత ఎపిసోడ్లో 4వ వచనమును పరిశీలించుచున్నాము. సో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడి వారి నాట్యములలో కలిసెదవు. అనగా ప్రస్తుతం ఇశ్రాయేలు కన్యక యొక్క స్థితి తంబురులను వాయించలేని స్థితి, సంభ్రమపడి వారి నాట్యముల్లో కలవలేని స్థితి, మరి శిథిలావస్థలో తన కట్టడము అనగా తన కుటుంబము, తన బిడ్డలు, తన పరిస్థితులు, తన ఆరోగ్య పరిస్థితి, మరి ఇవన్నీ కూడా పాడైన స్థితిలో ఉన్నట్లుగా, ఆదరణ లేక ఉన్నట్లుగా మనము గమనించున్నాము. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి వచ్చినప్పుడు వారి విరోధులైనటువంటి ఐగుప్తీయుల యొక్క శవములను మరి ఎర్ర సముద్రములో వారు చూచినప్పుడు వారి మీద, వారి శత్రువుల మీద వారికి కలిగినటువంటి అత్యధికమైన విజయమును బట్టి వారు దేవుని స్తుతించుచు, తంబురులను వాయించుచు, నాట్యము ఆడుచు మరి కనాను దేశమునకు పయనమైనట్లుగా చరిత్రను బట్టి మనము గమనించున్నాము. కానీ ప్రస్తుత పరిస్థితి ప్రభువు నుండి దూరం అవుట కారణముగా, అనగా తప్పిపోయిన స్థితిలో, తండ్రి యొద్ద నుండి తప్పిపోయిన కుమారుని వలె మరి తిరుగుబాటు, బిడ్డల యొక్క తిరుగుబాటు స్వభావమును బట్టి, బిడ్డల యొక్క జీవితముల్లో స్థిరత్వము, భక్తి జీవితము లేని కారణమును బట్టి, అనారోగ్య కారణములను బట్టి, మరి బుద్ధి తగినంతగా బుద్ధి మంతులుగా కుటుంబము కానీ, వారి బిడ్డలు కానీ, వారి ప్రియులు కానీ లేని కారణమును బట్టి విరోధుల యొక్క మరి సమస్యలు, విరోధుల చేత మరి తంత్రములు, వారి తంత్రముల్లో చిక్కుకొని వారు చెరల్లో ఉన్నప్పుడు వాటి నుండి బయటకు రాని పరిస్థితులను బట్టి, ఆదరణ లేక ఉన్నప్పుడు ప్రభువు వారికి మరి తన బిడ్డలు, తన ప్రియులైన వారికి, తన జనులకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానముతో కూడినటువంటి వాక్యములు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడి వారి నాట్యములలో కలిసెదవు. సో ఈ తలంపులను స్థిరపరచు మరికొన్ని లేఖన భాగములను మనము పరిశీలించినప్పుడు కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అనగా మనం ఎన్ని ప్రయత్నములు చేసినా మన స్వంత శక్తితో ఈ సమస్యల వలయము నుండి, చెరల నుండి, మరి కుటుంబములు యొక్క స్థితిగతుల నుంచి, అస్తవ్యస్తమైన స్థితిగతుల నుంచి మనము బయటకు రాలేము. కానీ కేవలం ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము గనుక ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. సో ఇంత గొప్ప వాగ్దానమును, మరి ఈ తలంపులను స్థిరపరచు మరికొన్ని లేఖనములను మనం పరిశీలించినప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11 నుండి 14 వచనములు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. సో స్వయంగా అక్కడ మరి మొదటి వాగ్దానంలో కట్టింతును అని సెలవిచ్చున్నారు. కానీ ప్రభు తన శాశ్వతమైన ప్రేమను అనుదినము పుట్టు తన ప్రియుల మీద పుట్టు వాత్సల్యతను బట్టి స్వయంగా ప్రభు సెలవిచ్చున్న మాటలు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీరాంజనములతో నీ కట్టడమును కట్టుదును. స్వయంగా ప్రభువే కట్టువారిగా మనము గమనించున్నాము. నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను
సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. ఇటువంటి మరి ఈ ఈ ఈ విధమైనటువంటి మరికొన్ని లేఖన భాగములు యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4 నుండి 8 వచనములు. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పాడైన స్థలములను పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. సో ఈ విధంగా ప్రభు మన పాడైన స్థితిని మరలా పునరుద్ధరించుట మాత్రమే కాక, బిడ్డలు జీవితంలో స్థిరపడలేని స్థితిలో ఉన్నప్పుడు, తిరుగుబాటు స్వభావంలో ఉన్నప్పుడు, ఆత్మీయ గ్రుడ్డితనములో ఉండి ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది స్థిరమైనదో, ఏది ఖ్యాతి గలదో గుర్తించలేక తప్పు దారిలో తప్పు బాటలో ఉన్నప్పుడు, ప్రభు మార్గంలో లేకపోయినప్పుడు, ప్రభు మనకు అవన్నీ సరిచేయటం మాత్రమే కాక ఒక నిత్య నిబంధన, క్రొత్త నిబంధన మనతో చేయుచు సో మనం కోల్పోయినవన్నీ సంతోష సమాధానాలు తిరిగి నదివలే మన వద్దకు ప్రవహింపచేయు నిమిత్తమై ప్రభు ఇచ్చుచున్నటువంటి బలమైన వాగ్దానములు, నేను మరలా నిన్ను ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. సో ఇంత ఆదరణకరమైన వాగ్దానములు ప్రభు తనకు మన ఎడల ఉన్న కృపను బట్టి మనకు అనుగ్రహించినప్పుడు ఇట్టి వాగ్దానములను మనము స్వతంత్రించుకొని నిమిత్తమై ఈ లేఖన భాగములతో, ఈ వాక్య భాగములతో సమయమును గడిపి తదనుసారముగా మొర్రపెట్టి ప్రార్థనలు చేసి ప్రభువును స్తుతించినప్పుడు తప్పనిసరిగా ఈ వాగ్దానములను మనము స్వతంత్రించుకొనగలమని మనము గుర్తించుచున్నాము. సో పలుకుచున్న నేను, వినుచున్న మీరు, మన ప్రియులు, వారి వారి కుటుంబములు ఈ వాగ్దానముల ప్రకారము ప్రభు వైపు చూచి, ప్రభు తన మహాకృపను బట్టి, విడువని ఎడబాయిన కృపను బట్టి మనకిచ్చుచున్న ఈ వాగ్దానములను తన కృపలో, తన వాక్యములలో, తన మాటలలో, తన పరిశుద్ధతలో మనము నిలిచి ఉండిన వారమై స్వతంత్రించుకొందుముగాక. అట్టి జ్ఞానము, జ్ఞాన లాభము మనమందరము, మన బిడ్డలు, మన కుటుంబములు, మన ప్రియులు, వారి వారి కుటుంబములు కలిగి ఉందుము గాక. హల్లెలూయా. ఆమేన్.